మామయ్య గారు చాలా బాగుందంటండి. చికెన్ ఫ్రైయా? చికెన్ ఓకే. మా మామయ్య గారే పరిచయం చేస్తున్నారు చూడండి. మొక్కు తీర్చుకుంటున్నారు ఈరోజు మా మామయ్య గారు. పుట్టిరాలు వచ్చాము అందరం కలిసి. ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చేతి వంటలు. మేమైతే ఇప్పుడు రెడీ అయిపోయాం. టైం అయితే 5:15 అవుతుంది. మేమైతే 5కే లేచి రెడీ అయ్యామన్నమాట. మా చిన్నమావి గారు వస్తే వెళ్దామని చూస్తున్నాము. ఇంతకు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనుకుంటున్నారా? తప్పకుండా ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి. ఎక్కడికి వెళ్తున్నాం? ఏమో పుట్టిరాలు వెళ్తున్నామండి. ఏంటి మొగ్గు అత్తయ్య గారు అక్కడ అన్నీ మాట్లాడుతున్నారు. హాయ్ చెప్పండి అందరూ. తొట్టి గ్యాంగ్ హాయ్ చెప్పండి. శ్రీ హాయ్ చెప్పండి. శ్రీ హాయ్. ఎవరమ్మా? అమ్మాలా వస్తారే. మొత్తానికి అయితే గుడికి చేరుకున్నాము. పుట్టిరాల దేవుడు. ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు ఏంటి అనేది కూడా చూపిస్తాను చూడండి. మా బ్యాచ్ వెళ్ళిపోతుంది. అక్కడక్కడ ఉన్న బ్యాచ్. మామయ్య గారు అది తీసుకెళ్తున్నారు. అందరం కలిసి అయితే టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ వచ్చేసి అమ్మవారు ఎవరున్నారంటే మారమ్మ తల్లి గుడి అనమాట ఇది. ఇక్కడ ఎన్నో సంవత్సరాల క్రితమే అమ్మవారు అయితే వెలిసారండి. ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో జనాలు అయితే భక్తులు ఫుల్ వస్తూ ఉంటారు. బయటకు వస్తే ఇలాగా పిల్లలకి సంబంధించినవి, దేవుళ్ళకి సంబంధించినవి అన్ని ఐటమ్స్ ఇక్కడ ఉంటాయి. ఇక మేమైతే ఇక్కడ నుంచి రోడ్డుకి అవుట్ సైడ్ మేము ఉన్నాం అనమాట. రూమ్ తీసుకొని ఆ రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ముందైతే హారతి నడుస్తుంది. ఇక వాళ్ళ పిల్లలు ఇద్దరు అందరం కలిసి ఇక్కడికైతే ఆటోలో వచ్చేసామండి. ఇక్కడికి వచ్చేటప్పుడే మేము మేకపోతుని తర్వాత మాకు వంటకు సంబంధించిన సామాన్ వరకు తీసుకొచ్చుకున్నాం అనమాట. మిగిలినవన్నీ మనకి ఇక్కడే ఉంటాయండి. ఎక్కడెక్కడ నుంచి ఇక్కడికైతే ఫుల్ జనాలు వస్తూ ఉంటారనమాట. మేము అందరం కలిసి ఆటోలో వెళ్ళిపోయాం కదా. ఇంకా పిల్లలకి వాటర్ కావాలి అంటే వాటర్ అయితే తాగుతున్నారు. మా బాబాయ్ అనమాట మాట్లాడేది. మా చిన్న బాబాయ్ వాటర్ అయినా ఇంకేమైనా ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక మా అత్తయ్య గారు అయితే ఇక్కడ అమ్మవారికి గాజులు తీసుకుంటుంది. అమ్మవారికి సంబంధించిన చీరలు, గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు అన్నీ ఉంటాయి ఇక్కడ. అన్నీ సేల్ చేస్తారు వీళ్ళు. ఇక అత్తయ్య గారు మొక్కుకున్నారనమాట 3 కత్తెరలు ఇస్తానని అమ్మవారికి. ఇక స్నానం చేసి వచ్చి అత్తయ్య గారు అయితే 3 కత్తెరలు అయితే అమ్మవారికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇక పొంగల్ అయితే చేస్తున్నారనమాట. అమ్మవారికి ఇక్కడ పొంగల్ చేసుకున్న తర్వాత ఈ పొంగల్ తీసుకొని మళ్ళీ మేము గుళ్ళోకి లోపలికి అయితే వెళ్ళాలి. ఇంకా అత్తయ్య గారు అయితే పొంగల్ చేస్తున్నారు. ఇక్కడ చూసారు కదండి, పెద్ద రూమ్ ఉందన్నమాట. ఈ రూమ్ లో స్టవ్లు ఉన్నాయన్నమాట. రెండు ఉంటాయి పొయ్యిలు స్టవ్ మీద. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కరు చేసుకునేలాగా చాలా మంది అయితే ఉన్నారు. చూసారు కదా, సండే కాబట్టి ఫుల్ జనం అయితే వచ్చారండి. మారమ్మ తల్లి గుడికి అయితే వచ్చామండి. ఇవన్నీ మా చిన్నత్తయ్య గారు అయితే పొంగల్ చేస్తున్నారు. ఇది అయిపోతే మేము గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. ఇంకా పొంగల్ అయితే చూసారు కదండి, మ్యాక్సిమం అయిపోయింది. ఇంకా అత్తయ్య గారు అయితే ఫస్ట్ బియ్యం అయితే వేసేసారు పాలల్లో. తర్వాత నన్ను కూడా ఏమంటే నేను కొన్ని వేసాను అనమాట. నేను ఇక్కడ బియ్యం వేస్తూ ఏమనుకున్నాను అంటే అమ్మవారు అందరినీ చల్లగా కాపాడాలి, అందరూ బాగుండాలి, అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వమ్మా అని చెప్పేసి నేనైతే అమ్మవారిని అయితే మొక్కుకున్నాను. ఇంకా ఫైనల్గా అత్తయ్య గారు అయితే ఇందులో బెల్లం అయితే వేసేసారండి. ఇప్పుడు అత్తయ్య గారే ఈ పొంగల్ గిన్నెని అయితే నెత్తిన పెట్టుకున్నారు. చూసారు కదా, అలాగ పొంగల్ ఎవరైతే చేస్తారో వాళ్ళే తీసుకొని వెళ్ళాలి అమ్మవారి దగ్గరికి. పొంగల్ అయితే వండేసామండి. ఇగో మా అత్తయ్య గారు తీసుకున్నారు. పొంగల్ ఎవరైతే చేస్తారో ఇక్కడ వాళ్ళే అలాగ నెత్తిన పెట్టేసుకొని అమ్మవారి దగ్గర తీసుకెళ్ళాలి. చెప్పులు అక్కడ ఏడవచ్చు గుడి దగ్గర వేసుకోండి. ఇప్పుడైతే ఇంకా మేము దర్శనానికి అయితే ఇక్కడికి వచ్చామండి. చూసారు కదా, ఎదురుగా పెళ్లి జంట కూడా వెళ్ళిపోతున్నారు. ఇక్కడికి చాలా మంది అక్కడక్కడ నుంచో వస్తారండి. పెళ్లి కాలేదు అనుకున్న వాళ్ళకి పెళ్లి అయ్యేలాగా మొక్కుకోవడం, సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగేలాగా, జాబ్ లేని వాళ్ళకి జాబు, ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇవ్వమ్మని ఇలాగా ఏ కోరిక కోరుకున్నా సరే అమ్మవారు త్వరగా నెరవేరుస్తారనమాట. ఫస్ట్ అయితే మా మామయ్య గారు, తర్వాత వాళ్ళ పెద్దల్లుడు, తర్వాత పెద్ద కూతురు, వెనక అత్తయ్య గారు, మళ్ళీ చిన్న కూతురు, చిన్న అల్లుడు, ఆ తర్వాత మళ్ళీ వెనకాల మేము వెళ్తున్నాం అనమాట. మా ఫ్యామిలీ గ్యాంగ్ మొత్తం ఇంకా అందరం కలిసి అయితే ఇలాగా అత్తయ్య గారు పొంగల్ గిన్నె ఎత్తుకున్నారు కదా, వెనకాల అందరం కలిసి ఇంకా అమ్మవారి గుడి చుట్టూ 3 ప్రదర్శనలు అయితే చేసి వచ్చాము. 3 ప్రదర్శనలు చేసిన తర్వాత ఇక్కడ అమ్మవారికి మళ్ళీ దండం పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా కొబ్బరికాయ అయితే కొట్టాలి.
కొట్టాలన్నమాట. ఇంక ఇక్కడ కొబ్బరికాయ కాస్ట్ వచ్చేసి సెట్ అయితే 40 రూపీస్, నార్మల్గా ఒకటే కాయ అయితే 20 రూపీస్ అంట. ఇంకా అందరిని ఇక్కడైతే వీడియో తీస్తున్నాను. ఇంకా చాలా వీడియో అయితే ఉందండి. ఈ వీడియోనే కాదు, నెక్స్ట్ వీడియో కూడా వంటలకు సంబంధించింది అయితే అప్లోడ్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి. ఇక్కడైతే చాలా మంది ఎక్కడెక్కడ నుంచి అయితే భక్తులు అయితే వస్తున్నారనమాట. ఇంకా అత్తయ్య గారు వాళ్ళు అయితే ఇక్కడ మేకపోతుని కోస్తామని చెప్పేసి మొక్కుకున్నారు. ఎప్పుడో మొక్కుకున్న మొక్కు అనమాట ఇది. ఇప్పటికి వీళ్ళకి టైం అనేది కుదిరింది. బట్ అందరికీ కుదరాలి కదా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే. సో ఇక అందరికీ కుదిరిన తర్వాత ఇంకా మామయ్య గారు ఇక్కడికైతే తీసుకొని వెళ్ళారనమాట. ఇంకా అందరం కలిసి దేవతని అమ్మవారిని చూడడం కోసం దర్శనానికి అయితే లైన్లో నిల్చున్నాము. అమ్మవారి ఫోటో కూడా ఇక్కడ నేనైతే తమ్లైన్లో వేస్తున్నాను చూడండి. మారమ్మ తల్లి ఎంత బాగుందో. ఇంకా అమ్మవారి దర్శనం అయిపోయాక అందరం అలాగ ఒక 5 నిమిషాలు కూర్చొని లేసామనమాట. మనం గుడికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే ఒక 5 నిమిషాలు గుడిలో కూర్చొని వస్తే చాలా మంచిదనమాట. గుడికి వెళ్ళిన పుణ్యం అనేది మనకి కూర్చొని అక్కడ గుడిలో 5 నిమిషాలు కూర్చొని వస్తేనే వస్తుందని చెప్పేసి అంటూ ఉంటారు. నాకు కూడా తెలియదు, మీకు ఏమైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా అయిపోయింది, దర్శనం అంతా అయిపోయింది. దర్శనం చేసుకొని అందరం బయటకైతే వచ్చేసామండి. అమ్మవారికి ఏమైతే సమర్పిస్తాం అనుకున్నామో అవి ఖచ్చితంగా ఇక్కడ ఇవ్వాలన్నమాట. అత్తయ్య గారు వాళ్ళు అయితే మేకపోతుని కోస్తామని మొక్కుకున్నారు. ఇంకా మేకపోతుతో పాటుగా ఒక కోడిని కూడా ఇస్తున్నారనమాట. ఇక్కడ పసుపు కుంకుమ వేసేసి వండినటువంటి పరవన్నాన్ని కూడా మేకకి తినిపించి అప్పుడు జలత అనేది పడతారనమాట. మేకపోతే అయితే జలత మంచిగా ఇచ్చిందండి. మారెమ్మ తల్లి చాలా పవర్ఫుల్ దేవత. ఖచ్చితంగా మీరు కూడా మంచి మంచి కోరికలు కోరుకోండి, వెంటనే నెరవేరుతాయి. అలాగే ఈ వీడియో కంటిన్యూ అవుతుంది, తప్పకుండా చూడండి. చెల్లి చేతి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నా, తప్పకుండా చూడండి.